మీ అందరికీ క్రీస్తునామంలో ఉన్నాలండి. దేవుని గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడంటండి కదా. తన్ను తానే ఇష్టపడి కదా, నేను చనిపోతున్నాను మానవుల కొరకు అని ఆయన ఇష్టపడి చనిపోయాడు. అంటే పురాతన కాలంలో ఆయా ప్రపంచాల్లో ఆయా వాళ్ళ యొక్క సంప్రదాయాల్లో ఆచారాల్లో ఎంతోమంది పాపం నుండి విడుదల పొందాలి అని గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని, పోతుల్ని బలి ఇస్తూ వచ్చేవాళ్ళు. మా పాపం నుండి విడుదల పొందాలి అని కదా. పురాతన కాలంలో నుంచి కూడా ఈ కాలంలో కూడా ఇప్పటికీ కూడా చేస్తున్నారు. అయితే అవి గొర్రెల్ని, ఎద్దుల్ని, మేకల్ని బలి ఇచ్చేది ఎలాగిస్తారంటే ఇలాగ నిలబెట్టి దాని మెడ మీద నరికి బలి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అవి ఇష్టపడి చనిపోవు. దానికి ఒక దెబ్బ పడగానే అవి పారిపోవాలి, నా ప్రాణాన్ని రక్షించుకోవాలి అని అవి విడిపించుకోవడానికి పరిగెత్తుకోవడానికి ట్రై చేస్తాయి. కానీ యేసు ప్రభు అలా కాదండి. యేసు ప్రభు ఆయన్ని కొడుతున్నా, ఆయన్ని హింసిస్తున్నా, ఆయన్ని చంపుతున్నా ఆయన ఇష్టపూర్వకంగానే కదా మౌనంగా ఉండిపోయినాడు. మన వాళ్ళందరి కొరకు కదా ఆయన మన పాపముల్ని శిక్షగా ఆయన అనుభవించి ఆయన చనిపోయినట్లుగా మనకి కనిపిస్తుందండి కదా. చూడండి, అవి ఇష్టపడలేదు, కానీ యేసు ప్రభు ఇష్టపడి చనిపోయినాడు. యేసయ్యని మీరు తెలుసుకోండి, దేవుడు పాపముల నుంచి మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్.